అండి మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను నేను. ఏంటి అనుకుంటున్నారా, నా వాయిస్ కొంచెం బాగలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదా, కొంచెం కోల్డ్ అయితే అయిపోయింది. సరే మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఏమిటి అనుకుంటున్నారా, మా ఇంటి దేవుడైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం చేపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా, ఇప్పుడైతే అభిషేకం చేపిస్తే చాలా మంచిది అనేసి అయితే చెప్పారు. అందుకైతే మేము అభిషేకం అయితే చేపిస్తున్నాము. అందుకైతే మా ఫ్యామిలీ, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, అలాగే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళామండి. అక్కడికైతే వెళ్ళి ఇలా అయితే ఉండాము, అభిషేకంకి అంతా రెడీ చేస్తున్నారు కాబట్టి. అలాగే మా పాప అయితే వాళ్ళ డాడీని, నన్ను, వాళ్ళ అన్నయ్యని అందరిని అయితే వీడియో తీస్తుంది. ఇప్పుడైతే అభిషేకంకి అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, పంచామృతాలతో ఆ వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. 2 కళ్ళైతే చాలట్లేదండి. మాతో పాటు మీరు చూడాలనేసి, ఆ భాగ్యం మీకు దొరకాలనేసి అయితే వీడియో అనేది తీస్తున్నాము. మేమైతే అనుకోనే లేదండి, అభిషేకం అయితే చేపించాలని అయితే మేమైతే అనుకోనే లేదు. అంటే ఫ్రైడే రోజైతే టెంపుల్కి అయితే వెళ్ళాము, కానీ వాళ్ళే పిలిచి అయితే చెప్పారు, రేపైతే శనివారం అయితే బ్రహ్మోత్సవం అభిషేకం చేపియండి, చాలా అంటే చాలా మంచిది అన్నారు. మాకు ఆ వెంకటేశ్వర స్వామి పిలిపించారేమో అనిపించింది. అందుకైతే ఏమి ఒక మాట కూడా మాట్లాడకుండా అప్పటికప్పుడే అయితే అమౌంట్ అయితే ఇచ్చేసి అయితే అభిషేకంకి అయితే ఓకే అని చెప్పేశామండి. మేమైతే అస్సలు అనుకోలేదు. సో ఆ దేవుడు మా చేతిలో అభిషేకం చేయించుకుంటాడేమో అని హ్యాపీ వచ్చింది. సో ఇది సాటర్డే జరిగిన వీడియో అనమాట. ఫ్రైడే కూడా మేము వేరే టెంపుల్కి వెళ్ళాము, కానీ వాళ్ళు అంటే ఇక్కడ ఉండే పూజారులు మాకు కొంచెం తెలుసు అనమాట. సో వాళ్ళు అనుకొని బ్రహ్మోత్సవం జరుగుతుంది, వచ్చి స్వామిని అయితే చూడండి అన్నారు. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఫ్రైడే వీడియో కూడా. మమ్మల్ని అయితే పిలిచారు కదా, అందుకైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఆ రోజు గరుడ వాహనం పైన అయితే శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే ఊరేగిస్తున్నారు. అందుకైతే మా ఆయన్ని, మా కొడుకు, అలాగే వేరే వాళ్ళు అయితే ఆ స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు. చూడండి ఎంత బాగునిందో, 2 కళ్ళు అయితే చాలట్లేదండి. మీకు ఒక్కసారి ఆ టెంపుల్ వైబ్ అనేది తెప్పిస్తాను చూడండి. సో ఇలా అయితే దేవుని చుట్టూ 3 రౌండ్స్ అయితే తిప్పారనమాట. దేవుణ్ణి అయితే అంటే దేవస్థానం చుట్టూ తిప్పారు. సో ఎంత అదృష్టం ఉంటే అలా మా చేతులతో ఆ స్వామివారికి సేవలు చేయడం చెప్పండి. ఎవరికి కానీ అదృష్టం రాదు. లిటరల్లీ మాకైతే కళ్ళలో ఇంకా వాటర్ వచ్చింది 2 days. ఎందుకంటే ఇలా మా చేత్తోనే దేవుడు ఇలా చేస్తున్నాడా అని చేపించుకోవాలనుకున్నారో ఏమో తెలీదు. సరే ఇక్కడ మళ్ళీ అభిషేకం పాయింట్కి వచ్చేద్దాం. ఇంకా మన స్వామికి అయితే తులసిమాల అంటే చాలా ఇష్టం కదా, సో తులసిమాల వేసి కూడా అభిషేకం చేస్తున్నాము. సో అభిషేకమే 1 hour అయిందనమాట. ఇంకా డెకరేషన్ అంటే స్వామివారికి అలంకరించడం అన్ని 3 hours అయింది. సో ఇక్కడ అలంకరించకైతే డోర్ వేసేసారు. ఇలా అయితే చూస్తూనే ఉండిపోయాం మా దేవుణ్ణి అయితే, మా ఇంటి దేవుణ్ణి. ఇంకా అలా కాసేపు గుడిలో ఉండేసి ప్రసాదాలంతా పంచేసి అయితే మేమైతే మా ఇంటికి వచ్చేసాం. ఈ డే అనేది మా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోము, ఎందుకంటే అంత హ్యాపీగా అనిపించింది. మ్యాక్సిమం అంత కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.